ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరగబోతున్నాయా? మనం మూడో ప్రపంచ యుద్ధం ముంగిట ఉన్నామా? అవును. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల తర్వాత మిడిల్ ఈస్ట్లో మొదలైన మహా యుద్ధం ఇప్పుడు సరికొత్త టర్న్ తీసుకుంది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ను ఇరాన్ మళ్లీ మూసివేయడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ కుప్పకూలిపోయే స్థితికొచ్చింది. రోజుకు 135 ఓడలు తిరిగే ఈ మార్గంలో ఇప్పుడు కేవలం 6 ఓడలు మాత్రమే తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి మరియు ఈ రోజు ఉదయం అంతర్జాతీయ వేదికపై అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జర్మనీ రంగంలోకి దిగి రాయబారం నడుపుతుంటే అటు డొనాల్డ్ ట్రంప్, ఇటు ఇరాన్ సుప్రీం కౌన్సిల్ పరస్పరం మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. అసలు ఈ రోజు ఉదయం వైట్ హౌస్ నుంచి ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఏంటి? ఇరాన్ పెట్టిన 6 కఠిన షరతులు ఏంటి? ఈ వీడియోలో అత్యంత తాజా సమాచారాన్ని క్లియర్గా తెలుసుకుందాం. తాజా పరిణామాల ప్రకారం జర్మనీ విదేశాంగ మంత్రి జోహెన్ వాడ్ఫుల్ మరియు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి మధ్య జరిగిన అత్యవసర ఫోన్ కాల్ వివరాలు బయటకొచ్చాయి. జర్మనీ మంత్రి మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా అంతర్జాతీయ నౌకల రక్షణ కోసం హర్ముజ్ జలసంధిని వెంటనే తెరిచేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి ఇరాన్ మంత్రి అరాగ్చి గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ దేశ దక్షిణ పోర్ట్లపై అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని, మిలిటరీ చర్యలను వెంటనే ఆపితేనే శాంతి సాధ్యమని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ జలసంధి మూతపడ్డం వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆర్థిక నష్టాలకు, పెట్రోల్ ధరల మంటకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే పూర్తి బాధ్యత వహించాలని అంతర్జాతీయ సమాజం ముందే ఇరాన్ డిక్లేర్ చేసింది. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ చర్చల మధ్య ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహమ్మద్ బాగెర్ జోల్గాద్ర్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా ముందు 6 అత్యంత కఠినమైన డిమాండ్లను ఉంచారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇరాన్ యొక్క జాతీయ మతపరమైన విలువలపై అమెరికా చేస్తున్న అవమానాలను, బెదిరింపులను శాశ్వతంగా ఆపేయాలి. ఇరాన్తో పాటు దాని మిత్ర దేశాలైన లెబనాన్, పాకిస్తాన్, యెమెన్, ఇరాక్లపై అమెరికా సైనిక దాడులు వెంటనే ముగించాలి. ఇరాన్ సరిహద్దుల చుట్టూ ఉన్న అమెరికా నౌకాదళ, వైమానిక దళాలను వెంటనే వెనక్కు పిలిపించుకోవాలి. ఈ యుద్ధంలో ఇరాన్ మౌలిక సదుపాయాలు, మిలిటరీ కోల్పోయిన నష్టానికి అమెరికా ఎలాంటి షరతులు లేకుండా యుద్ధ పరిహారం చెల్లించాలి. ఇరాన్పై విధించిన ఆర్థిక, బ్యాంకింగ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఫ్రీజ్ చేసిన ఇరాన్ సంపదను, నిధులను వెంటనే తిరిగిచ్చేయాలి. ఈ 6 డిమాండ్లను అమెరికా నెరవేర్చకపోతే హర్ముజ్ మార్గాన్ని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్ పరిహారం డిమాండ్ చేయడమే ఆలస్యం. ఈ రోజు తెల్లవారుజామున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి మీడియా ముఖంగా మరియు తన ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ పై రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ మాకు పరిహారం అడగడం చాలా వింతైన ఆలోచన. ఎందుకంటే గత 50 ఏళ్లుగా ఇరాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాదం, రోడ్ సైడ్ బాంబుల వల్ల చనిపోయిన, గాయపడిన వేలాది మంది అమెరికన్ సైనికులు, పౌరుల కోసం ఇరానే మాకు రివర్స్ లో 50 ఏళ్ల నష్టపరిహారం కట్టాలి అంటూ సంచలన డిమాండ్ తెరపైకి తెచ్చారు. దీంతో అమెరికా, ఇరాన్ చర్చలు పూర్తిగా నిలిచిపోయాయి మరియు ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అటు అమెరికా కొత్తగా ఇరాన్ షాడో బ్యాంకింగ్ వ్యవస్థను ఊపిరాడకుండా చేయడానికి మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. దీనికి కౌంటర్ గా ఇరాన్ సుప్రీం లీడర్ మజ్దుబా ఖమేనీ తమ దేశ సాయుధ దళాల చీఫ్ గా రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ అలీ అబ్దుల్లాహిని నియమిస్తూ తమ మిలిటరీ కమాండ్ ను మరింత పటిష్టం చేశారు. అంటే ఇరాన్ కూడా యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధమైంది. మరోవైపు ఇరాన్ మద్దతున్న యెమెన్ హౌతీ రెబల్స్ సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో చమురు శుద్ధి కర్మాగారంపై రెడ్ సీ పోర్ట్ సిటీ మొఖాపై డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడులు గ్లోబల్ ఎనర్జీ సప్లైని మరింత ప్రమాదంలోకి నెట్టాయి. ఈ హర్ముజ్ జలసంధి సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా నిలిచిపోయి బ్రెంట్ క్రూడ్ ధరలు మండిపోతున్నాయి. దీని ప్రభావం మన భారతదేశంపై చాలా తీవ్రంగా పడుతోంది. మన దేశ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో 93 రూపాయలకు పడిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ను కాపాడడానికి ఇప్పటికే $46 బిలియన్ విదేశీ మార్పిడి నిధులను ఖర్చు చేయాల్సి వచ్చింది. మరి ఈ అంతర్జాతీయ చమురు సంక్షోభం ఎటువైపు దారితీస్తుంది? డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని మరింత పెంచుతారా లేదా దౌత్య చర్చలు ఫలిస్తాయా అనేది చూడాలి.